వెల్కమ్ టు ఐఎన్ అప్డేట్స్. నా పేరు జై. మావిగన్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి చెప్పబడినటువంటి మావిగన్ మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు 3 మొక్కలాట. ఇప్పుడేమో కొత్తగా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మూడుటిని కలిపి మావిగన్ అనే కొత్త పేరు పెట్టాడు. ఇప్పటికి చాలామంది అలాగే దెందులూరులో 2 లెటర్స్, గుంటూరులో 2 లెటర్స్తో ఇలా కూడా మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా తుక్లక్ వారసత్వం వచ్చిందా? నిజమేనా ఇదంతా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఉండటం మన కర్మ కాకపోతే ఏంటి? దానికి తోడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబుల్లో పేటీఎం కూలీలు అనడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఏదైతే ఉందో వాళ్ళందరూ దాన్ని నిజం నిరూపించారు. ఇది ఎందుకంటున్నానంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. సరే, దానికి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా దాన్ని ఆమోదించారు. అందుకనే రాష్ట్ర ప్రజలకు అది నచ్చలేదు కాబట్టి 11లో కూర్చోబెట్టారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వైజాగ్, కర్నూలు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే పేరు సృష్టించారు. దానికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఈ పేటీఎం గాళ్ళు, అలాగే కేఎస్ ప్రసాద్ లాంటి ఎనలిస్టులు చాలామంది దానికి సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఇప్పటికీ మనకు అర్థం కాని ఏంటంటే, ఒకప్పుడు స్టార్టింగ్లో 2014లో రాజధాని మనకు అంత అవసరం లేదు, చిన్న బడ్జెట్లో చేయాలని శివరామకృష్ణ కమిటీ చెప్పింది. అది వాస్తవం. ఎందుకంటే మనకి ఇంకా 10 years వరకు హైదరాబాద్లో క్యాపిటల్ ఉంది కాబట్టి చిన్న రాజధాని సరిపోతుంది అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు 10 years అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆంధ్రుల రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పటికి కూడా మనం కళ్ళు తెరవకపోతే చంద్రబాబు గారికి అది తప్ప రైట్ అనేది పక్కన పెడితే దానికి ఇలాంటి టైంలో సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని వందల కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేశారు. ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ కట్టారు. ఆల్రెడీ కొన్ని సెక్రటరియేట్స్ బిల్డింగ్స్ అయిపోయాయి, ఎన్జిఓ బిల్డింగ్స్ అయిపోయాయి, ఐఏఎస్ బిల్డింగ్స్ కూడా ఆల్మోస్ట్ ప్రాపర్గా క్లోజింగ్కి వచ్చేసింది. ఇలాంటి టైంలో కొంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు రాజధాని ఇక్కడ కాదు, మళ్ళీ మచిలీపట్నం తీసుకెళ్ళాలి, లేదంటే గుంటూరుకి, విజయవాడకి మధ్యలో పెట్టాలి. ఇలాంటి అనాలోచిత వ్యాఖ్యలు మానుకోవాలి. ఎందుకంటే ఎప్పటికైనా ఏదో దాని మీద మనం స్టిక్ అయి ఉండి కొంత అభివృద్ధి చేసుకుంటే నెక్స్ట్ అనేది మనకు హైదరాబాద్ లాంటి సిటీ, విజయవాడ అవ్వచ్చు, లేదంటే కొత్తగా నిర్మితం అవుతున్న అమరావతి, లేదంటే వైజాగ్, లేదంటే తిరుపతి, డెవలప్మెంట్ అనేది టోటల్గా ఉండాలి. అంతేగాని 3 రాజధానులు పెడితే రాజధాని చిన్న చోట అభివృద్ధి చెందుతుంది అనేది ఒక భ్రమ. ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ వెల్ సెటిల్డ్ క్యాపిటల్. ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్గా డేటా సెంటర్స్ వచ్చాయి. అలాగే గూగుల్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసింది. రీసెంట్గా మిట్టల్ వచ్చింది, స్టీల్ ప్లాంట్ వచ్చింది. అలాగే అనంతపురం చూసుకుంటే కియా ఉంది, నెల్లూరులో చూసుకుంటే శ్రీ సిటీ ఉంది. ఇలాగా కొత్తగా వస్తున్నాయి. ఇలాంటప్పుడు మనం గవర్నమెంట్కి సపోర్ట్గా ఉండకుండా ఇంకా మన రాజధాని అమరావతి, లేదంటే వైజాగ్, లేదంటే కర్నూలు, లేదంటే మావిగన, లేదంటే ఇంకోట అంటే ఇలాంటప్పుడు గట్టిగా ఖండించాలి రాష్ట్ర ప్రజలు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే మనం అది గుడ్డిగా నమ్మేస్తాం అని ఇంకా మనం ఇంకా భ్రమలో బతికితే కష్టం. హైదరాబాద్ చంద్రబాబు గారు నిర్మించలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని ఎంతవరకు ఏడవడమే తప్ప అసలు నిజంగా రియాలిటీలో ఏముంది, ఏది నిజం, ఏది అబద్ధం? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, 3 క్యాపిటల్స్ అన్నారు. కనీసం ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారా? పోనీ ఏమన్నా క్యాపిటల్ ఏదన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఏం లేదు కదా. మరి చంద్రబాబు గారు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు మన పార్టీ విధంగా కాకుండా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనందరం సపోర్ట్ చేయాలి. సరే, ఆయన ఏదో ఒకటి చేస్తున్నాడు. ఆల్రెడీ విజనరీ లీడరు, ఆల్రెడీ బీజేపీతో అలయన్స్ అయి ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇలాంటి టైంలో సెంట్రల్ గవర్నమెంట్ నుండి మంచి ఫండ్స్ తెచ్చుకోవాలి. రాష్ట్రానికి సంబంధించి మనకి ఏం కావాలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఇది కావాలి, అది కావాలి, అది తీసుకొస్తానన్నారు కదా. ఆల్రెడీ మనకి స్టేట్ డివైడ్ అయినప్పుడు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకెళ్ళండి అని చెప్పి వాటి మీద పోరాడాలి తప్ప ఇంకా అనాలోచితమైన చిన్నపిల్లవాళ్ళలాగా ఆ తుక్కలకు ఎలా పరిపాలించాడో ఇంకా నేను కూడా అలాగే పరిపాలిస్తా, ఇంకా 3 రాజధానులు, అది పోయిన తర్వాత మావిగన్ను, మా జగను, మా జగన్ మామయ్య, ఇలాంటి టార్గెట్ ఏంటి పిచ్చ కాకపోతే?
ఇప్పటికైనా మనం మారాలి. మనం మారితేనే మన ప్రాంతం మారుతుంది. మన ప్రాంతం మారితేనే డెవలప్‌మెంట్ అవుద్ది. ఆ డెవలప్‌మెంట్ అయితే రేపు ఇన్ ఫ్యూచర్ అనేది చాలా బావుంటుంది. ఒక్క రోజుతో రాజధాని అయ్యేది కాదు. అది రాజధాని అనేది నిరంతర ప్రాసెస్ అది. అలాంటప్పుడు దానికి మనం ప్రజలుగా మనం ఓటేసి ఎన్నుకున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి. ఒక్క రోజులోనే ఏది సాధ్యం కాదు. దానికి హైదరాబాద్ కూడా అంతే 95 నుంచి టిల్ 2025 వరకు ఇప్పుడు చూస్తే వావ్! హైదరాబాద్ అన్నట్టుంది. 2012లో కూడా ఏమీ లేదు హైదరాబాద్. ఏదో నార్మల్‌గా ఉంది. కానీ వాళ్ళు చూస్తే చాలా బావుంది. ఎందుకంటే చంద్రబాబు గారి తర్వాత దాన్ని రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాని తర్వాత కేటీఆర్ గారు చాలా చేశారు. ఇలాగ నిరంతరం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఒక క్యాపిటల్ అనేది నిరంతర ప్రాసెస్. అంతేగాని మనం